హాయ్ అండి, అందరికీ నమస్కారం. బొడ్రాయి పండుగ విశిష్టత, ఆ బొడ్రాయి పండుగ వల్ల లాభాలు నష్టాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. బొడ్రాయి అంటే శివుడు. శివునికి ప్రతిరూపం, నానా అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఆ భగవంతుడు నడి ఊరిలో నడి మధ్యలో ఉండడం, ఇక ఉత్తరం, దక్షిణ, తూర్పు, పడమరల వైపు అమ్మవార్లు ఒక్కొక్క రూపంలో కొలువై ఉండడం మన సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్నది. ఒకప్పుడు ప్రాచీన భారతదేశం నుంచి మనం గమనించిన అమ్మ తల్లిని పూజించారు. అమ్మ తల్లి శ్రీమూర్తి, పశుపతిని శివుడి రూపంలో పూజించారు. తద్వారా మధ్యయుగంలో ఈ సుల్తాన్లు వచ్చి ఎన్ని అరాచకాలు చేసినా మన సనాతన ధర్మంపై విజయం సాధించలేకపోయారు. ఇక వాళ్ళు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినందుకే మనం ఇప్పటి వరకు కొన్ని అలవాట్లను మనం ప్రకృతి మాత పరంగా మన నిత్య జీవితంలో అవి ముడిపడి ఉన్నాయి. అవి ఎప్పటికీ విడదీయలేని బంధంగా మనం సనాతన ధర్మంలో అడుగులు వేసుకుంటూ అవి చెప్పలేని విధంగా మనలో మమేకమై ఉన్నాయి. బొడ్రాయి పండుగ చేయడం మంచిదే, బొడ్రాయిని నిలబెట్టుకోవడం మంచిదే. కానీ ఇక్కడ వచ్చిన దురదృష్టం ఏమిటంటే బొడ్రాయి పండుగ పేరుతో అసలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, ఆ డబ్బులు మంచి కోసం కాకుండా ఓ రకంగా మనం ధనవంతులను మరీ ధనవంతులుగా చేస్తున్నాం. మనం పేదవారిని మరీ పేదవారిగా అనారోగ్యం పాల్లో అవుతున్నాం. ఒక్కసారి గమనించండి. బొడ్రాయి పండుగ అంటని ఓన్లీ తాగడం తినడం కాదు, భక్తితో అందరూ కుటుంబ సభ్యులతో కలిసి చేసుకునే పండుగ. బొడ్రాయి పండుగలో అన్ని పూజా సామాన్లకు మిగతా వాటికి అన్ని ఖర్చులు ఒక ఎత్తు అయితే తాగడానికి మాత్రం డబల్ ఖర్చు. అసలు ఒక్కసారి ఆలోచించండి. బీర్లు తయారు చేసే కంపెనీ వాడు ఎంత కోటీశ్వరుడో, కానీ వాటిని వాడు తాగడు. మనం మధ్యతరగతి వాళ్ళమైన మనమే వాటిని కొంటాం. ఇక ప్రతి ఒక్కటి మనమే ధనవంతుని చేస్తున్నాం. ఈ ఫెస్టివల్ రూపంలో ఒకసారి, ప్రతి పండుగకు ఒకసారి. ఇక ధనవంతుడుగా మధ్యతరగతి వాడు మధ్యతరగతిగా మిలిగిపోవడానికి కారణం ఇలాంటి వేడుకలు. వాస్తవాలను మాట్లాడాలంటే కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఒక ఊర్లో జరిగిందని బొడ్రాయి పల్లెలా పరుగులు తీస్తుంది. ఇది ఎంతకు దారి తీస్తుందో ఒకసారి ఆలోచించండి. మనం సనాతన ధర్మం అడుగులు వేస్తున్నది ఒకవైపు అయితే, పరమతాల వారు చిన్నచూపు చూడడానికి పరోక్షకంగా మళ్ళీ మనమే కారణమవుతున్నాం. నిజానికి చెప్పాలంటే మన సనాతన ధర్మంలో ఈ బొడ్రాయి ఉత్సవాలు ఇంత అంగరంగ వైభవంగా చేసిన దాఖలు ఎక్కడా కనిపించవు. మనం భక్తితో అమ్మవారిని పూజించాలే, బాగానే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న ఈ కంప్యూటర్ సొసైటీకి మనం ఏ విధంగా అమ్మవారిని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి ఒక్కసారి ఆలోచించండి. పరమతాల వాళ్ళు వచ్చి మనల్ని చూసి ఇదేం పండుగ, తాగడం తినడం తప్ప ఇంకా ఇందులో భక్తి అనేది ఏడుంది, ఒక్కరన్న భగవద్గీత ఒక్క శ్లోకం చదివిన పాపాన ఓరు. అమ్మవారు కోటమైసమ్మ పండుగ అంటారు. ఆ కోటమైసమ్మ తల్లిని ఒక్క 20 నిమిషాలు ధ్యానించిన దాఖలే లేవు. ఏమంటే బొడ్రాయి పండుగ. నేను బొడ్రాయి పండుగను వ్యతిరేకించడం లేదు, చేసుకోవాలి. మన పిల్లలకు మన సనాతన ధర్మంలో విలువలు బాధ్యతలు నేర్పించాల్సింది మనపైనే ఉంది. అంతేగాని మనమే వాళ్ళకు ఈ తాగుడు తిండి ఈ బొడ్రాయి పండుగ రూపంలో పరిచయం చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. దయచేసి ఇది ఒక్కటి గమనించండి. కుక్కను చూసుకొని నక్క వాత పెట్టుకున్నానే మన తెలుగు సామెతను మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి. బ్రాహ్మణ్స్ కూడా అర్థం చేసుకోండి. మీరు బొడ్రాయి పండుగ అని చెప్పి అది ఎక్కడ దారి తీసిందో ఒకసారి ఆలోచించండి. అసలు ఈ వేదాలు రాకముందు కేవలం మనం అమ్మ తల్లిని పశుపతి రూపంలో శివుని మాత్రమే పూజించాం. అది గమనించండి. ఇప్పుడు కలియుగ అవతార పురుషుడు ఆ వెంకటనాథుడు, ఆ అమ్మవార్లను మీరు ఏ విధంగా అయితే జనాలను ఆ తల్లిని ఆ తండ్రిని పూజించాలో అలాంటి మార్గాలను అన్వేషించండి.
అంతేగాని ఇప్పుడు ఈ బొడ్రాయి పండుగ రూపంలో వాస్తవాలు చెప్పాలంటే బొడ్రాయి పండుగ అంటేనే తినడం తాగడం అని చాలామంది ఇప్పుడు వాళ్ళ మెదడులో నాటుకుపోయింది. దయచేసి ఇది గమనించి కొందరన్న మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇందులో నేను ఏమైనా వ్యతిరేకించిన భావాలు కనుక మీకు అనిపిస్తే తప్పకుండా నన్ను క్షమించండి.